సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? నమస్తే అండి. నేను డాక్టర్ భార్గవి, డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్. ఇన్ఫర్టిలిటీ అంటే మనకి చాలా ప్రయత్నం చేసినా కూడా మనం కన్సీవ్ కాలేకపోవడం. అంటే ప్రెగ్నెంట్ అవ్వలేకపోవడం అనేది ఓన్లీ ఫీమేల్ సంబంధించిన సమస్యే కాదు. ఇది మగవాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది రావచ్చు. సో ఈరోజు మనం ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఫీమేల్ ఆఫ్టర్ తన మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ప్యూబర్టీ వచ్చిన తర్వాత ఏ ఏజ్‌లో అయినా సరే ఆఫ్టర్ మ్యారేజ్ తనకి ప్రెగ్నెన్సీ రాలేకపోవడము, ట్రీట్మెంట్స్ వాడినా కూడా ప్రెగ్నెన్సీ రాలేకపోవడం, లేదా మ్యారేజ్ అయిన తర్వాత 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళకి కన్సీవ్ అవ్వలేకపోవడం న్యాచురల్‌గా. ఇది ఇన్ఫర్టిలిటీ. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. చాలా మంది అంటారు పీరియడ్స్ రెగ్యులరే ఉంటాయి మేడం, కానీ ఫెర్టిలిటీ అవ్వట్లేదు అనేది. సో ఫీమేల్ కి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి కానీ ఫెర్టిలిటీ అవ్వట్లేదు అంటే ఆ పీరియడ్స్ అనేది బ్లీడింగ్ ఎట్లా ఉంది, దాని బ్లీడింగ్ కనుక ఎక్కువ ఉందా అంటే ఎండోమెట్రియాసిస్ అనే రీజన్ ఉండొచ్చు. సో ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళకి కడుపులో తీవ్రమైన నొప్పి, క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటాము. అంటే లోవర్ అబ్డామిన్ లో, పొత్తి కడుపులో చాలా సంవత్సరాల నుంచి పీరియడ్ అప్పుడు కానివ్వండి, ఓవులేషన్ టైంలో కానివ్వండి, పీరియడ్ కి మధ్య టైంలో కానీ సివియర్ గా పెయిన్ రావడము, అలాగే వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం, అసోసియేటెడ్ గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం, హైపోథైరాయిడిజం కానివ్వండి, హైపర్ థైరాయిడిజం కానివ్వండి, థైరాయిడ్ సమస్యలు ఉండడము, అలాగే ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ కాజ్ అనేది పీసీఓడి లేదా పీసీఓఎస్. సో ఓవరీస్ లో వాళ్ళకి సిస్ట్ ఫామ్ అవ్వడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడము, లేదు అంటే పీరియడ్స్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ అవ్వలేకపోవడం. సో పీసీఓడికి ఇన్ఫర్టిలిటీకి ఎలా లింక్ అంటే పీసీఓడిలో వాళ్ళకి ఓవులేషన్ ప్రాబ్లం ఉంటుంది అండ్ ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ప్రెగ్నెన్సీకి ఎంత కావాలో అంత ఉండలేకపోవడం. సో ఇది ఇంకొక మేజర్ రీజన్ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి విజైనల్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్ గా అయ్యి అది పెల్విస్ వరకు ట్రాన్స్ఫర్ అయ్యి క్రానిక్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ కూడా ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఉండొచ్చు. అలాగే థైరాయిడ్ తో పాటుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, తర్వాత వాళ్ళకి విదిన్ ఫ్యామిలీలో మ్యారేజ్ అయిన వాళ్ళు, అంటే మేనరికం చేసుకుంటున్న వాళ్ళు, ఇలా రకరకాల రీజన్స్ మనకి ఇన్ఫర్టిలిటీకి మనం చూస్తూ ఉంటాం క్లినికల్ ప్రాక్టీస్ లో. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అంటే వాళ్ళ రూట్ కాజ్ ఏంటి, అసలు వాళ్ళకి ఇలాంటి సమస్య అనేది ఎందుకు వచ్చింది, అది మానసిక స్ట్రెస్ వల్ల వచ్చిందా, లేకపోతే వాళ్ళ ఫిజికల్ గా లైఫ్ స్టైల్ డైట్ ఇష్యూస్ వల్ల వచ్చిందా అనేది మనం కంప్లీట్ అనాలిసిస్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీకి మంచిగా మనకి ఇంజెక్షన్స్ లేకుండా, ఎటువంటి ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్ లేకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లేకుండా పుట్టబోయే పిల్లలు కూడా హెల్దీగా ఉండేలాగా మన దగ్గర మందులు ఉన్నాయి. సో ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు తప్పకుండా డాక్టర్ కేర్ హోమియోపతికి కాంటాక్ట్ అయ్యి నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ అయ్యి ఇన్ఫర్టిలిటీని సక్సెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.